ఇంద్రప్రస్థపురమేలితిమో, ఎన్నడు రాజసూయమునర్చితిమో, ఎన్నడు మహావైభవమున వెలిసిల్లితిమో. గతించిన కథలెల్లా స్వప్నగత వృత్తాంతములట్లున్నది. జగజ్జేగీయమాన ప్రతాపవంతులమగమేమో కౌరవుల చేత నిష్కారణముగా వంచింపబడి కడలేని ఇడుములు గుడపవలసి వచ్చే కదా అని చింతించుచున్నను. కొండొక్క కారణమున మేము సంతసింపవలసి ఉన్నది ఏమనా, పాలనేత్రుని గెల్చి పాశుపదము గొనుట కాంతారవాసము కథనగాదే. కాలకేయుల ద్రోలి ఘనకీర్తిగాంతుట కాంతారవాసము కథనగాదే. అమరనాయకుని అర్ధాసనం పెట్టుట కాంతారవాసము కథనగాదే. కౌరవేంద్రుని బ్రోవ గంధర్వు గెలుచుట కాంతారవాసము కథనగాదే. తమ్మిసూలికి నెనవచ్చు తాపసులను గనుట కాంతారవాసము కథనగాదే. భర్తరాస్తులు మాకెగ్గుదలచుతున్నా భర్తరాస్తులు మాకెగ్గుదలచుతున్నా కీడులో మేలు మా కొనగోడే ఇందో. మహస్త్రలాభమునకు హృదయము సంతసించుతూ కౌరవులొడచిన దుష్కార్యములకు చింతించుచుండా కొండొక్క కాలంబునకైనను ఈ వనవాస క్లేశము తొలగిపోకుండా